యాంగిల్ పెట్టాం, మళ్ళీ క్రైమ్ యాంగిల్ పెట్టాము కదా, నా క్రైమ్ యాంగిల్ ఏంటి సిల్లీగా ఉంది, ఇది ఏదైనా రేపు రివ్యూలు రాయడానికి కూడా లేదు. నేనే చెప్తున్నా క్రైమ్ యాంగిల్ చాలా సిల్లీగా ఉంటుంది, అది కూడా కామెడీ కోసం పెట్టిన క్రైమ్ యాంగిలే. కథ ఒక లేయర్ ఉండాలి కాబట్టి క్రైమ్ యాంగిల్ పెట్టాం, అది సిల్లీగానే ఉంటుంది. దానికి కూడా లాజిక్ ఎతికి అదేంటి స్ట్రెంత్ లేదు క్రైమ్ యాంగిల్లో, లేకపోతే వెనకాల డెప్త్ లేదు. డెప్త్ లేదు. ఒక నలుగురు కుర్రోళ్ళు గోవా వెళ్ళి టైంపాస్ చేసి ఎంజాయ్ చేస్తూ చేసిన ఫన్నుని నెక్స్ట్ హై యాంగిల్లో తీసుకెళ్ళి ఒక హై ఎండ్లో చిన్న క్రైమ్ యాంగిల్ పెట్టి దాన్ని ఫన్ టోన్ చేసాం, వీళ్ళంతో పాటు ఈసారి ఎలా చేశారని. ప్లస్ ఎప్పుడు మ్యాడ్ది ఒక విషయం చెప్దాం అనుకున్నాను నేను. యాక్చువల్లీ ఒక నలుగురు అబ్బాయిలు అంటే ఫన్, యూత్ సినిమా అంటే అమ్మాయిలతో కలిపి అమ్మాయిల మీద కామెడీ లేకపోతే అమ్మాయిలతో చేసే అన్నీ చూస్తున్నాం కదా. ఇది మ్యాడ్ స్క్వేర్ ఎలాంటి సినిమా అంటే ఎక్కువ జనరల్గా మనం ఒక నలుగురు అబ్బాయిలు ఉంటేనే ఎక్కువ టైంపాస్ అవుతుంది మనకి బేసిక్గా కూడా. సరే గ్యాంగ్లో అమ్మాయి ఉన్నా లేకపోయినా లవర్ అనే యాంగిల్ పక్కన పెడితే ఒక నలుగురు అబ్బాయిలు కూర్చుంటే ఎక్కువ టైంపాస్ చేస్తారు, ప్లస్ స్ట్రెస్ రిలీఫ్ కూడా చాలా. నలుగురు అబ్బాయిలు కూర్చొని మాట్లాడుకుంటే ఫ్రెండ్స్ అంతా. అలానే ఒక నలుగురు అబ్బాయిలు ఎంత ఫన్ చేశారు, ఆ నలుగురు అబ్బాయిలు చేసిన ఫన్ ఎంత బాగుంటుంది అనేది ఒక ప్రాపర్ కామెడీ ఫిల్మ్ తీసాం మనం. సో ఇట్లాంటి సినిమాలకి లాజికల్ ఎతికితే కూడా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఏంటి కళ్యాణ్ నా పెట్టిన క్రైమ్ యాంగిల్ ఏంటి అంత సిల్లీగా ఉందని నేనే అన్నాను అనుకో, అన్న మనం ఏమైనా ఓషన్స్ లెవెన్ తీస్తున్నాం అన్నా అని అడిగాడు. క్రికెట్ ఆడడానికి గ్రౌండ్ కావాలంతే. అదే ఇంకో క్వశ్చన్ ఉంది. ఇప్పుడు వంశీ అన్న ఒక ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పారు, ఆయన్ని ఇబ్బంది పెడుతున్నా కానీ మిమ్మల్ని కూడా ఇబ్బంది పెడతా. వంశీ అన్న ఈజ్ ప్రొడ్యూసింగ్ ఫిల్మ్, హీస్ క్లియర్, ఈ సినిమాని నేను ఇలా ప్రొజెక్ట్ చేస్తానని వంశీ అని క్లియర్ ఉంది. బట్ యాజ్ అ రైటర్ డైరెక్టర్ మనకి ఎప్పుడు ఒక రైటర్ డైరెక్టర్ అరే కథ లేదు అంటే లోపల ఆబ్వియస్లీ నేను ఇంత రాశాను కదా అని ఫీలింగ్ ఉంటుంది. మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? ఇప్పుడు సినిమాలో కథ రాసావా కళ్యాణ్? కామెడీ రాసావా కథ రాసావా? కామెడీ అంటే ఇప్పుడు అన్న చెప్పినట్టు అదే అన్న, మన క్రికెట్ ఆడడానికి గ్రౌండ్ కావాలంతే, ఆ గ్రౌండే స్టోరీ. బట్ కాకపోతే నాకేమనిపించింది అంటే కథ దాని గురించి మనం పెట్టాలి అని అంటే ఇప్పుడు ప్రతి ఒక్క సీన్ లీడ్ చేసి దానికి ఏదో ఒక స్టోరీ ఉంటుంది. ఇప్పుడు అన్న ఇందాక స్టోరీ చెప్పినట్టు ముగ్గురు ఫ్రెండ్స్ వచ్చారు, పెళ్ళికి వచ్చారు, అక్కడ నుంచి వెళ్ళారు, దేంట్లో ఇరుక్కున్నారు, బయట పడ్డారు. సో జాతిరత్నాలు సిమిలర్ కైండ్ ఆఫ్ కథే, డిజేటీలో సిమిలర్ కైండ్ ఆఫ్ కథే. కాకపోతే మన దాంట్లో యూనిక్నెస్ ఏంటంటే బెస్ట్ ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్స్ గుర్తొస్తారు, అరే ఏంద్రా ఇల్లు ఇంత చిల్లర నా కొడుకులు అని చెప్పి వాళ్ళు కాసేపు నవ్వుకోవాలి, ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు చిల్లర నా కొడుకులు అన్నాడు కదా, నేను అంటే బాగుండదేమో అని నేను ఆగాను. కానీ అంటే ఒక ముగ్గురు చిల్లర ఎదవలు చేసే అంటే ఇప్పుడు బేసిక్గా ఎవరిలో అయినా చిల్లర ఎదవ ఉంటాడు. అందరు పాష్గా లేకపోతే డిగ్నిఫైడ్గా, గోవా వెళ్ళి డిగ్నిఫైడ్గా ఉండడానికి గోవా వెళ్ళక్కర్లేదు కదా. ఇప్పుడు గోవానో బ్యాంకాక్ వెళ్ళి డిగ్నిఫైడ్గా ఉన్నాం అంటే వినటానికి కూడా అసహ్యంగా ఉంటుంది, చెప్పిన వాళ్ళు కూడా నమ్మరు. సో ఆ సెన్స్లో వాళ్ళు చేసిన ఫన్ చూడటానికి రావాలంతే. ఇప్పుడు మనం కొన్ని రియల్ లైఫ్లో ఉంటాయి కానీ అన్నీ మనం చెప్పుకుని నలుగురు ఫ్రెండ్స్ మధ్యలో జరుగుతాయి కానీ మనం బయటకు చెప్పుకోలేము. అట్లాంటి కొన్ని నలుగురు ఫ్రెండ్స్ మధ్యలో జరిగే కామెడీలు ఇవన్నీ అంటే గోవా వెళ్ళిందంటే ప్రతిోడు ఎంజాయ్ చేసేస్తాడు, అమ్మాయిలు ఇది ఏదైనా ఒక ఫీలింగ్లో ఉంటారు కదా, ఫ్యామిలీస్ కానీ పేరెంట్స్ కానీ. అంత అలాంటిది ఏమి ఉండదు అక్కడ, జరిగి చేసేది చచ్చేదేం లేదు అన్న ఫన్ యాంగిల్ కొంచెం లార్జర్ ఆడియన్స్కి చూపిస్తానికి ఒక ప్లాట్ఫామ్గా వాడే మ్యాచ్ స్క్వేర్ని. అది ఇప్పుడు మనకు తెలిసిందే ఎప్పటి నుంచో జరుగుతున్న ద గ్రేటెస్ట్ వార్ ఇస్ బిట్వీన్ ప్రొడ్యూసర్స్ అండ్ రివ్యూవర్స్. ద గ్రేటెస్ట్ వార్. నచ్చకపోతే చాలా హార్ష్గా ఇస్తారు, నచ్చితే మాత్రం డెఫినెట్లీ మ్యాడ్ వన్ని చాలా పుష్ చేశారు రివ్యూవర్స్ అండ్ మీడియా వాళ్ళు. బట్ ఒక ఎక్స్పెక్టేషన్తో వస్తున్న సినిమా మ్యాడ్ 2 కాబట్టి దిస్ ఇస్ ఆల్వేస్ కొంచెం టెన్షన్ ఉంటుంది. ఫస్ట్ టైం కూడా మనం ఇంత టెన్షన్ పడలేదు, సెకండ్ టైం చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి. మనం ఎంత ఇచ్చినా చాలా టైమ్స్ ఇద్దరు ముగ్గురు రివ్యూవర్స్ అరేం ఎక్స్పెక్ట్ చేసిన దానికి లేదు అని చెప్పి టొమాటోలు ఇవ్వడమో లేదా ఈ టీ కప్పులు పలకొట్టడం ఇలాంటివి జరుగుతున్నాయి. మరి మీకు ఏమన్నా అసలు వరి ఉందా, ఈ రివ్యూవర్స్ ఇలా తక్కువ ఇస్తే ఏంటి పరిస్థితి, దానివల్ల మళ్ళీ ఏమన్నా నంబర్స్ ఎఫెక్ట్ అవుతాయా అని? నెంబర్స్ రివ్యూస్ ఇవన్నీ అది నెవర్ ఎండింగ్ టాపిక్లే. అది రిలేషన్ ఉంటుందని కొంతమంది, రిలేషన్ ఉండదని కొంతమంది, అది నెవర్ ఎండింగ్ టాపిక్. దానికి ఏమీ అనాలిసిస్ లేదు, ప్రూఫ్ లేదు, ఎవరి అనాలిసిస్ ఏం లేదు. కానీ మ్యాడ్ స్క్వేర్ని రివ్యూ చేయడానికి నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసేది ఒకటే, నవ్వు వచ్చిందా లేదా. మీకు నవ్వు వస్తే మంచి రివ్యూ వేయండి, నవ్వు రాలేదంటే మంచి రివ్యూ వేయకండి. అంతవరకు నేనే చెప్తున్నా. మీకు నవ్వు తెప్పించడం మా బాధ్యత, నవ్వు తెప్పిస్తామని గ్యారంటీ నమ్ముతున్నాను నేనైతే. ఎందుకంటే నేను ఫస్ట్ హాఫ్ చూసుకున్నాను, అంటే మా డైరెక్టర్ ఇప్పుడు దాకా ఫస్ట్ హాఫే చూపించాడు, అంటే సెకండ్ హాఫ్ ముక్కలుగా చూస్తాం వేరే షూటింగ్ టైం నుంచి. ఒక ఫ్లోలో ఫస్ట్ హాఫే చూపించాడు. ఇంకా ఫస్ట్ హాఫ్ నేనే, నీకు తెలిసి ఉంటుంది కదా పెళ్లి ఎపిసోడ్లో కింద పడి దొరికి నవ్వాను నేను. అసలు ఏం సౌండ్లు ఏం లేకుండా మామూలుగా నాకు అంత ఈజీగా నవ్వే వచ్చి సావదు. అలాంటిది నాకు నవీన్కే అసలు ఒక 30 minutes ఊపిరి అందలేదు నవ్వి. సో అలా నవ్వుతామని గ్యారంటీ నేను ఇస్తా, గ్యారంటీ నవ్విస్తామని. అంతే తప్పితే ఇంకా మిగతా మీరు వాళ్ళ రివ్యూస్లో వాళ్ళకు ఒక తూకం వేసుకుని కథ ఇలా ఉండాలి, స్క్రీన్ ప్లే ఇలా ఉండాలి, లేకపోతే
ప్రొడక్షన్స్ ఇలా ఉండాలి, క్వాలిటీస్ ఇలా ఉండాలి, అలాంటివి వేస్తే నాకు నేనేం గ్యారంటీ చెప్పలేను. కానీ మీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతుందో లేదో. మ్యాట్ తీసింది మనం ఆ రోజు కూడా అదే చెప్పాం, మేము నవ్విస్తాం థియేటర్కి రండి అని. మ్యాట్ స్క్వేర్ కూడా అదే చెప్తున్నాం, మేము చాలా బాగా నవ్విస్తాం, థియేటర్కి వచ్చి జస్ట్ హ్యావ్ ఫన్ అండ్ గో. అది నేను గ్యారంటీ ఇస్తున్నా. సమ్మర్లో పిల్లలందరికీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత హ్యాపీగా ఫ్రెండ్స్ అందరూ కలిసి సినిమాకి వచ్చి నవ్వుకుని వెళ్ళండి. అది నేను గ్యారంటీ ఇస్తున్నాను. మీకు బాగా నవ్వు వస్తే మంచి రివ్యూ వేయండి, మీకు అంతగా నవ్వు రాలేదంటే అప్పుడు మీ ఇష్టం వచ్చిన రివ్యూ మీరు వేయండి. లేకపోతే లాస్ట్ టైం లాగా నవ్వు రాకపోతే ఇది ఈ క్వశ్చన్